విరాట్ కోహ్లీని అవుట్ చేసిన సందర్భంగా అతిగా సెలబ్రేట్ చేసుకున్న బంగ్లాదేశ్ ప్లేయర్ తంజిమ్ హసన్కు టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కౌంటర్ ఇచ్చాడు. తొలుత కోహ్లీని అవుట్ చేసి హసన్ అతిగా సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ బ్యాటింగ్ సందర్భంగా అతన్ని అవుట్ చేసిన కుల్దీప్ యాదవ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎవరైనా ఏదైనా ఇస్తే తిరిగి ఇవ్వడం భారతీయులకు అలవాటని సోషల్ మీడియాలో నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు. టీ20 ప్రపంచ కప్ 2024లో తొలి 4 మ్యాచ్ల్లో ఆశించిన మేర రాణించలేకపోయిన టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్తో మ్యాచ్లో రాణించాడు. తొలి 4 మ్యాచ్ల్లో 29 రన్స్ మాత్రమే చేసిన విరాట్ శనివారం జరిగిన మ్యాచ్లో 28 బంతుల్లో 37 రన్స్ చేసి టచ్లోకి వచ్చాడు. క్రీజులో ఉన్నంతసేపు అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించాడు. అయితే తంజిమ్ హసన్ బౌలింగ్లో క్రీజును దాటి వచ్చి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు కోహ్లీ. బంతిని అంచనా వేయకపోయినా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విరాట్ కోహ్లీని అవుట్ చేశారనే సంబరంలో బంగ్లాదేశ్ బౌలర్ అతి చేశాడు. ఓవర్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. కోహ్లీ వైపు చూస్తూ అరిచాడు. కోహ్లీ అదేమీ పట్టించుకోకుండా డగౌట్ వైపు వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సందర్భంగా తంజిమ్ హసన్పై బదులు తీర్చుకునేందుకు భారత ఆటగాళ్లకు అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్లో భారీ టార్గెట్ను ఛేదించలేక బంగ్లా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్గా వచ్చిన తంజిద్ హసన్ పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. చివరకు 31 బంతుల్లో 29 రన్స్ చేసిన అనంతరం కుల్దీప్ బౌలింగ్లో వెనుదిరిగాడు. తంజిద్ హసన్ కోహ్లీ అవుట్ అయిన సందర్భంగా చేసిన అతి గుర్తొచ్చిందో ఏమో కానీ కుల్దీప్ కూడా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందంటూ కౌంటర్ ఇస్తున్నారు. కాగా టీ20 ప్రపంచ కప్ 2024లో భారత జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. కెనడాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. సూపర్ 8 పోర్లో తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్, రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించింది. దీంతో సెమీఫైనల్కు చేరువైంది. భారత్ తన తర్వాతి మ్యాచ్లో సోమవారం ఆస్ట్రేలియాతో తలపడనుంది.